దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుద్దాం. ఈరోజు దేవుడు మనతో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని, ఇక్కడ జరిగిన సంఘటనను మీకు విపులీకరిస్తాను. ఇజ్రాయేలీలకి శత్రువులైన మిద్యానీయులతో యుద్ధము జరుగుతూ ఉంది. జరిగినప్పుడు మిద్యానీయులు గెలుస్తున్నారు, ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఈ విధంగా జరిగే సమయంలో అనేక సంవత్సరాల నుంచి వీరు పండించుకున్న పంట అంతా కూడా ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? శత్రువులు, మిద్యానీయులు తీసుకుపోతున్నారు. వీరు భయముతో ఆ యొక్క ఊర్లో కూడా ఉండడానికి అనుమతి లేకుండా, అంటే ఊర్లో ఉంటే వాళ్ళు వచ్చి కొడతారు, తిడతారు, అన్ని రకాలుగా వాళ్ళని చంపేస్తారు. కాబట్టి వారు భయముతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అరణ్యంలోకి వెళ్ళి గుహలలో దాక్కుంటున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. అయితే ఆ గిద్యోను ఆ లోపల సొరంగంలో, అంటే ఒక గుహలో ఆయన గోధుమలను వాటిని ఏమంటారు, గోధుమలను దుల్లగొట్టుచున్నాడు. అంటే ఆ లోన చేస్తున్నాడు. అది ఆ గాలి వచ్చే ప్రదేశంలో ఉపరితలంలో చేయవలసిన పని లోతైన గుహలో చేస్తున్నాడు. ఎందుకంటే భయముతో, శత్రువుల భయముతో వాడు వణికిపోతున్నాడు. అయితే ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, గత కాలములో మా యొక్క పితరుల దగ్గర దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. గొప్ప అద్భుతాలు చేశాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీటిని రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మమ్మలను శత్రువుల బారి నుంచి విడిపించి శత్రువులను ఎర్ర సముద్రములో నాశనం చేసేసాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఎందుకు మేము ఈ భయముతో ఓడిపోయిన స్థితిలో, దిక్కు దివాన లేకుండా భయముతో మేము ఉండవలసిన పని ఏమొచ్చింది? ఆయన ఏమయ్యాడు అంటే, అక్కడ దేవుని దూత వచ్చేమంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించినప్పుడు వారి జీవితాల్లో అనేక రకములుగా వారు ఓడిపోయి రక్షణ పొంది కూడా సంఘానికి వస్తూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ప్రార్థిస్తూ ఉన్న సమయంలో కూడా అనేక ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు. అనేక ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే, ఎంత ప్రార్థన చేసినా జవాబే రావట్లేదు. కఠినమైన శ్రమలలో ఉన్న అనేక మంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆ కాలంలో చేసిన దేవుడు ఏమైపోయాడు అంటే, దేవుడు ఏమంటున్నాడు? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. అప్పుడు ఉన్న దేవుడు కూడా ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు. దేవుడు దూత ఆ యొక్క గిద్యోనుతో చెప్పే మాట ఏంటంటే, ఈ పిరికి వారితో, ఓడిపోయిన వారితో, భయముతో ఉన్న వ్యక్తిని, తిండి గింజల్లో కూడా లేని వ్యక్తి దగ్గరికి వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీతో కూడా ఈరోజు చెప్తున్నాడు.
నువ్వు మామూలు వ్యక్తివి కాదు. పరాక్రమము గల బలాఢ్యుడవు నువ్వు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పిలిచింది మామూలు పిలుపు కాదు. ఆయన నీకు జయ జీవితం ఇవ్వడానికే పిలిచాడు కానీ ఓడిపోయిన జీవితం ఇవ్వడానికి కాదు. శత్రువును నీ పాదముల కింద తుత్తునీలుగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. చప్పట్లు కొట్టాడు. నువ్వు శక్తివంతుడవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా నువ్వు పగలగొట్టెదవు. హల్లెలూయా. అంటే ఇంతకు ముందే ఒక మాట ఉంది, ఏంటంటే దేశములు ప్రపంచములు ఉన్న రాజులు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారంట. వాళ్ళు రాజ్యములు ఏం చేస్తున్నారు? 3వ వచనం చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశం ముందు ఆచండగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహరించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, ఆయన భూరాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడి ప్రణాళిక చేస్తున్నారంట. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రణాళికలు చేస్తుంటే, సింహాసనాసీనుడైన సృష్టికర్త, రక్షకుడు, సాతానును ఓడించినవాడు, మరణమును జయించినవాడు, మరణము నుంచి తిరిగి లేచినవాడు, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రేమను చూపించిన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడట. వారిని చూసి హేళన చేస్తున్నాడు. మీరు ఎంతటి వారు, మీరు నా మీద చేసే ప్రణాళిక ఏంటి? నేను ఆయన ముగ్గురుడై చూస్తే వాళ్ళు నిలవలేరట, కనబడకుండా పోతారంతే. అర్థమవుతుందా? ఆయన అటువంటి శక్తివంతుడు. దేవుడు ఏమంటాడంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో నేను నా సంఘమును కడతాను. హల్లెలూయా. నా సంఘమును నేను కడతాను. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటంటే, దేవుని వాక్యంలో ఏముందంటే, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గలైన ఆత్మ అంట. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు, ఆయన ప్రేమతో నిన్ను నింపుతాడు, ఆయన అభిషేకము నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీ ముందు ఎవడు నిలవలేడు. ఎందుకు చేస్తారంటే, అభిషేకము ఉంటుంది. ఈ అభిషేకము మామూలు అభిషేకము కాదు. చిన్న విషయాల్ని దేవుడు పెద్ద పెద్ద విషయాల్ని చిన్న దానితో తుత్తునీలుగా చేస్తాడు. ఏంటంటే ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయంటే, ఉదాహరణకు ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఏ ఆత్మను పొందుకున్నారు? పరిశుద్ధాత్మను. యేసుక్రీస్తుని ఆ యొక్క సమాధిలో నుంచి యేసయ్యను తిరిగి లేపిన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మనే నీలో ఉంచాడు. దానిలో శక్తి ఉంది, ప్రేమ ఉంది. ఆ శక్తి, ప్రేమతో దేవుడు సాతాను కార్యములు లైవ్ చేయబోతున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఏం డే అండి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే.
స్నేహితుల యొక్క దినము. స్నేహితుల యొక్క దినములో దేవుడు ఏమంటున్నాడంటే, స్నేహితుల గురించి 2 మాటలు మనం చదువుకుందాం. ఒక మాట ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఇక్కడ ఈ లోక స్నేహము, యేసయ్య స్నేహము, 2 విషయాల గురించి చెప్పబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నది? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. అంటే మనందరికీ తెలిసిన విషయమే. దుష్ట సాంగత్యం అంటే చెడ్డవారితో నువ్వు స్నేహం చేస్తే, ఈ లోక స్నేహం ఎప్పుడు కూడా మనకి చెడునే తీసుకొస్తుంది. ఈ లోకంలో అందరూ దారి తప్పిన వారే, అన్ని అక్రమ కార్యాలు చేసేవాళ్ళే. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపములో ఉన్నారు, సాతాను అధికారంలో ఉన్నారు, సాతానుని చెప్పినట్టు చేస్తున్నారు. ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, రక్షణ లేని ఆ యొక్క వ్యభిచారితో స్నేహం చేస్తే వ్యభిచారిలా తయారవుతాడు. అయితే ఆ యొక్క దొంగతనం చేసేవాడితో స్నేహం చేస్తే దొంగగా మారుతాడు. తాగుబోతుతో స్నేహం చేస్తే తాగుబోతుగా మారుతాడు. కానీ ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, నా స్నేహితుల కొరకు నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు యేసే. మీరు నా స్నేహితులు, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. హల్లెలూయా! ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడో చూడండి. నీ కొరకు ప్రాణం కూడా పెట్టాడు. నాతో స్నేహం చేయండి అయ్యా అని పిలుస్తున్నాడు. నీకు మేలు చేస్తానంటున్నాడు. నీకు కీడు ఏమాత్రమో చెయ్యను. హల్లెలూయా! ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ స్నేహితుల విషయంలో ఒక మాట ఉంది. నేను ద్రాక్షవల్లిని, వీరు తీగలు. ఎవరు ద్రాక్షవల్లి? యేసు ప్రభు. కాండం ఉన్నది, కొమ్మలు ఇలాగ వెళ్ళిపోతున్నాయి, తీగలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో తీగ. యేసయ్య కాండం. ఈ తీగ ఎవరికి అతుకుబడి ఉండాలా? యేసయ్యకు అతుకుబడి ఉండాలి. యేసయ్యకు అతుకుబడి ఉంటే ఏమవుతుంది? ఒకవేళ యేసయ్యకు అతుకుబడి ఉండకుండా ఆ తీగ పక్కన పడేస్తుంది అనుకో, ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోతే ఏం చేస్తాం దాన్ని? బైబిల్లో మాట ఉంది, అగ్నిలో వేస్తాము. నీవు యేసుకి అతుకబడి ఉండకుండా ఉంటే నువ్వు ఎండిపోతావు, నువ్వు ఫలించవు, నువ్వు ఎందుకు పనికిరాని వారిగా తయారైపోతావు. నిన్ను తీసి అగ్నిగుండములో, అంటే నరకములో వేస్తాను. నాకు వేరుగా ఉండి మీరేమి అతుకబడి ఉంటే ఆయన ఆత్మతో నింపబడతా ఉంటావు. ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే, నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, ప్రార్థనలో ఉంటే ఆయన శక్తితో నింపబడతావు, ఆయన ప్రేమతో నింపబడతావు, ఆయన అభిషేకము పొందుకుంటావు, నువ్వు ఫలిస్తావు. నువ్వు ఎన్నో గుత్తులు ఫలం, నూరంతల ఫలం ఫలించి సమృద్ధిగా దీవించబడతావు. ఈ లోకములకే దీవెనకరంగా మారబడతావు. బాగా పండ్లు ఫలిస్తే ప్రజలందరూ వచ్చి ఏం చేస్తారు? కోసుకొని తింటారు. నీ దగ్గర నుంచి వాళ్ళు మేలు పొందుతారు. నువ్వు ఈ లోకానికి దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా! హల్లెలూయా! యేసయ్యతో స్నేహం నువ్వు చెయ్యాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఆదాము ఎందుకు ఆయన పాపములోకి వచ్చాడంటే, దేవుని స్నేహాన్ని నుంచి పక్కకు వచ్చేసాడు. సాతానుడు అబద్ధం చెప్పి మోసం చేసి దేవుని స్నేహం నుంచి విడిపించేశాడు. యేసయ్య వచ్చి చెప్తున్నాడు, నీ తండ్రి ఉన్నాడయ్యా, నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. ఆయన సన్నిధిలో ఆ యొక్క రహస్యమందున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ గేట్ మూసుకో.
నువ్వు డోర్ వేసుకో. నీ గదిలోకి వెళ్ళినప్పుడు డోర్ వేసుకో. డిస్టర్బెన్స్ ఏముండొద్దు. నువ్వు నీ తండ్రి ప్రార్థనలో గడుపు. అప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరుగుతాయి. నువ్వు శక్తివంతుడిగా లేపబడతావు. నీ ప్రేమతో, ఆయన ప్రేమతో నింపబడతావు. ఆయన శక్తిని పొందుకుంటావు. ఆయన అభిషేకాన్ని పొందుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే జయముతో ముందుకెళ్తావు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, 22వ వచనం. ఒకరోజు యేసు ప్రభు వారట ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి, ఇక్కడ చూడండి. యేసు ప్రభువారు ఏం చేశాడు? సాయంకాలం అయింది. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోకి కొండ ఎక్కి ప్రార్థనలో గడిపాడు. ప్రార్థనలో గడిపిన తర్వాత శిష్యుల్ని వారిని బయటికి పంపేశాడు. ఎక్కడికి పంపేశాడు? అక్కడ చూడండి, ఇదిగో 14:24. అప్పటికి దోణె అద్దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసయ్య ప్రార్థనలో తండ్రితో గడిపినప్పుడు ఆయన శక్తిని పొందుకున్నాడు. వీరేమో ధోనిలో వెళ్తున్నారు. ధోనిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి ఈయన సముద్రం మీద నడిచి వెళ్తున్నాడంట. ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎటువంటి శక్తి పొందుకుంటావంటే మామూలు కార్యాలు కాదు నీ ద్వారా దేవుడు చేసేది, అద్భుత కార్యాలు చేస్తాడు. సముద్రం మీద నడిచి వచ్చేటప్పుడు శిష్యులు, ధోనిలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, శిష్యులతో పాటు అనేక మంది ఉన్నారు. వారు అందరికి వెళ్తున్నారంటే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు వెళ్తున్నారు. ఆ సమయంలో 3వ జామున అంటే రాత్రి అయింది. ఆ సమయంలో చీకటలు. యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వెళ్తున్నప్పుడు, నేను సముద్రం మీద నడిచి రాగలను, నేను ఏదైనా చేయగలను, నీ కొరకు, నీ సమస్య నుంచి విడిపించడానికి, నీ రోగం నుంచి విడిపించడానికి, నీ దరిద్రం నుంచి విడిపించడానికి, నీ దుఃఖం నుంచి విడిపించడానికి నేను శక్తివంతుడను. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఆసక్తి ఉంటే, నీకు కోరిక ఉంటే నిన్ను కూడా అలా చేస్తాను, నిన్ను కూడా అలా చేస్తాను. అందుకే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, పాస్టర్స్, బిషప్స్, నాయకులు వాళ్ళు కాదు, నువ్వు నమ్ముకుంటే చాలు, నువ్వు రక్షణ పొందితే చాలు. పేతురు గారేంటి? విద్య లేని పామరుడు, చేపలు పట్టే జాలరి, గోసి కట్టుకున్నాడు, ప్యాంట్ వేసుకోవడం రాదు, షర్ట్ వేసుకోవడం రాదు. అటువంటి విద్య లేని పామరుడితో పేతురు ఏమంటాడంటే, అయ్యా నాకు చదువు రాదు కానీ, నాకు డబ్బు లేదు కానీ, నాకు అధికారం లేదు కానీ, నాకు ఏమీ లేదు, కానీ నీలాగా నేను నడుస్తానయ్యా అన్నాడు. యేసయ్య వెంటనే పేతురు గారిని, రా, నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసే సమయం, ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. ఆయన శక్తితో నింపబడడానికి ఆసక్తి ఉండాలి. ఆయన ప్రేమతో నింపబడడానికి ఆసక్తి ఉండాలి. నువ్వు ఎప్పుడు కోరుకుంటే, నువ్వు ఏది అడిగితే, నీకు ఏది ఇష్టమో అది ఇస్తానంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? నేను కూడా నీటి మీద నడుస్తా, నీకులాగే స్వస్థతలు చేస్తా, నీకులాగే అద్భుతాలు చేస్తా, నాకు ఆసక్తి ఉంది. నీకు ఆసక్తి ఉంటే దేవుణ్ణి అడుగు, వద్దనడు, మరీ అడిగి ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు నీకు శక్తిని. చప్పట్లు కొట్టండి. నువ్వు దీవించబడడానికి, నువ్వు అభిషేకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు.
నీకిచ్చిన అభిషేకం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. ఒకవేళ నువ్వు సరిగ్గా చెయ్యకపోయినా పేతురు గారు ఏం చేశారు తెలుసా? నడుస్తా వచ్చి మధ్యలోనే మునిగిపోతున్నాడు. ఎందుకంటే అవిశ్వాసం వచ్చేసి చుట్టూ చూసిన పరిస్థితులు చూసుకున్నాడు. ఏంటి నేను నడవడం ఏంటి, ఈ నీటి మీద ఉండడం ఏంటి అని ఒక డౌట్ వచ్చేసింది. అవిశ్వాసం రాగానే మునిగిపోసాగాడు. అయ్యా యేసయ్యా అని ఒక 6%. యేసయ్యా అక్కడ నిలబడి ప్రసంగం చేయలేదు. ప్రసంగం చేస్తే ఏమవుతాడు ఈయన? మునిగిపోయి చచ్చిపోతాడు. అది చచ్చిపోకముందే ఏ ప్రసంగం లేదు, ఏమి లేదు. అడగగానే వచ్చి చేయి పట్టుకు లాగేసాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు కూడా సేవ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయొచ్చు, అవిశ్వాసం రావచ్చు. దేవుణ్ణి అడిగితే నీకు సహాయం చేస్తాడు, నిన్ను పవర్ఫుల్గా చేస్తాడు, పెర్ఫెక్ట్గా చేస్తాడు. నువ్వు యేసయ్య నీలో లేకుండా నువ్వు జీరో, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఎండిపోతావు, నువ్వు అగ్నిలో నరకంలో వేస్తాడు. యేసయ్య నీతో ఉంటే నువ్వు హీరో అవుతావు. చప్పట్లు కొట్టండి. నీవు అభిషేకము నాకు కావాలని నువ్వు కోరుకోవాలి. దేవుని ప్రేమ నాకు కావాలని నువ్వు కోరుకోవాలి. దేవుని ప్రేమతో నువ్వు నింపబడినప్పుడు ఇంకా చాలా ముఖ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 22:37. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను, దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్నది 2 ఆజ్ఞలు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. జాగ్రత్త వినండి. ఇక్కడ యేసు ప్రభు వచ్చి క్రొత్త ఆజ్ఞలు ఇస్తున్నాడు. లేవి కాండములో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, చాలా వేల ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చాలి అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి. యేసు ప్రభు వచ్చి సింపుల్ చేసేసాడు. 2 ఆజ్ఞలు ఇచ్చి ఆ 2 ఆజ్ఞలు చేయండి చాలు. అవి చేస్తే ఈ బైబిల్ అంతా నెరవేర్చినట్టే. నువ్వు ఆజ్ఞలు నెరవేర్చేవనుకో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు నీ ద్వారా ఆత్మల్ని రక్షిస్తాడు, నిన్ను దీవించి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. అయితే ఈ 2వ ఆజ్ఞ ఉందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం ప్రేమతో ప్రేమించాలి? మామూలు ప్రేమతో కాదు, యేసయ్య ప్రేమతో మనము ప్రేమించాలి. యేసయ్య ప్రేమ ఏం చెప్తుందంటే, పాత నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నరహత్య చేయవద్దు 10 ఆజ్ఞల్లో 1. ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, 1 యోహాను 3వ అధ్యాయము 14-15. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూడండి, మనం సహోదరుని ప్రేమిస్తే మనము మరణములో నుంచి జీవములోనికి, చూడండి, మరణములో నుంచి ఎక్కడికి వెళ్ళాము? జీవములోనికి వెళ్ళాము. తర్వాత నెక్స్ట్, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదు. నువ్వు నరహత్య చేయవసరం లేదు, కానీ ఒక వ్యక్తి మీద ద్వేషము, అసూయ, కలహము, కొట్లాట, లేకపోతే ఆయన మీద ఏదైనా ఆయాసం,
ఎందుకుందంటే ఆయన నీకు కీడు చేశాడు, లేకపోతే ఎన్నో నష్టం చేశాడు. అయితే నువ్వు ఆ విధంగా చేసినప్పుడు నువ్వంట నరహంతకుడు అంట. ఏం చేసావు? ద్వేషం పెట్టుకుంటే, అసూయ పెట్టుకుంటే, కోపం పెట్టుకుంటే నువ్వు నరహంతకుడు కాబట్టి నీకు పరలోక రాజ్యం లేదంటున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమంటున్నాడు? మార్కు సువార్త 11:25-26 చూడండి. మీకు విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మీ పాపములు క్షమించును. ప్రార్థన చేయండి 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 అని అడుగుతున్నాం మనం. అందరూ కూడా ప్రార్థన పరులుగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి అంటున్నాం. ప్రార్థన చేసేటప్పుడు నీ సహోదరుని మీద నీకేదైనా ఆయాసం ఉంది. ఉదాహరణకు భర్తకు భార్య మీద ఉండొచ్చు, భార్యకు భర్త మీద ఉండొచ్చు. నీ సొంత ఇంట్లో నీ సహోదరులు, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా, సహోదరులు, ఒకే తల్లి గర్భంలో పుట్టినవారు. సహోదరు అంటే ఆ చెల్లెళ్ళు, అక్కలు ఉండొచ్చు, అన్నలు, తమ్ముళ్ళు ఉండొచ్చు. ఒకరి మీద ఒకరికి ఆయాసం ఉన్నట్లయితే ఇంకేమంటున్నాడు? నీ స్నేహితుల మీద ఏదైనా ఆయాసం ఉందా? నీ ఇంటి పక్కన వాళ్ళ మీద ఎవరి మీద ఆయాసం ఉందా? సంఘంలోని విశ్వాసి పట్ల నీకు ఏదైనా ఆయాసం ఉందా? ఎవరికి ఎవరి మీద ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన మీద ద్వేషము, అసూయ, కలహము, లేకపోతే ఏదైనా ఆయాసం ఉంది అంటే నీ ప్రార్థన ఆలకించను అంటున్నాడు. ఇంకో మాట, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హురాలువు కాదు, అర్హుడవు కాదు. నువ్వు అనుకుంటావు ఆయన మీద, ఆమె మీద, నీ సొంత అత్త మీద, సొంత కోడల మీద నువ్వేదన్నా ఆయాసం పెట్టుకున్నావు, లేకపోతే కోడలు అత్త మీద, లేకపోతే అత్త కోడల మీద, ఎవరి మీదైనా సరే, నీ విశ్వాసి ఎవరి మీదైనా సరే, ఎవరి మీద ఉన్నా సరే నీ ప్రార్థన నేను ఆలకించాను. దేవుడు నీ పాపమును, శాపము కొట్టేశాడు. ఆయన సొంత ప్రాణాన్ని పరిశుద్ధ రక్తమును చిందించి నీ పాపములు క్షమించినప్పుడు నీ సహోదరుడు నీ పట్ల 100 రూపాయలు పాపం చేస్తే, చిన్న పాపం చేస్తే నువ్వు క్షమించకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ 1,00,00,000 రూపాయల పాపం కూడా నేను క్షమించాను. యేసయ్య ప్రేమ నీలో కుమ్మరించబడాలంటే నీవు ప్రార్థనలో గడపాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అతుకబడాలి. నీవు తీగగా ఉన్నావు, యేసయ్య ద్రాక్షావల్లిగా ఉన్నాడు. నువ్వు అతుకబడినప్పుడు ఆ సారమంతా కూడా నీలోకి వస్తుంది. కాండము నుంచి, వేరు నుంచి మొదలుకొని కాండము నుంచి ఈ ప్రతి నీ యొక్క నువ్వు కొమ్మగా ఉన్నావు కాబట్టి కొమ్మలోనికి వస్తూ ఉంటుంది, ఫలిస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నిన్ను ఎవడు ముట్టలేడు. నీ దూతలు, దేవుని దూతలు నీకు కావలి ఉంటాయి. హల్లెలూయా. నువ్వు దేని గురించి భయపడవలసిన పని లేదు. నువ్వు అనేక ఆత్మల్ని రక్షిస్తావు. చప్పట్లు కొట్టి దేవుని భయపడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం.